చేస్తున్నాం మిమ్మల్ని. ప్రవీణ్ సార్ లైక్ నిన్న ఉన్నారా? నిన్న మీరు ఎక్స్పీరియన్స్ అయిన ప్రకారం ఏం నేర్చుకున్నారు? మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? ఓకే, హియర్ వి హ్యావ్ రవి కుమార్. రవి చెప్పు. రవి, నిన్న మీరు ఎక్స్పీరియన్స్ అయిన ప్రకారం లైక్ ఏం నేర్చుకున్నావు? నెక్స్ట్ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? నెక్స్ట్ ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? ఎలా డిసైడ్ అయ్యావు? ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆడియబుల్ ఉందా సార్ నా వాయిస్? యా. సో నిన్న సెషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్. యాక్చువల్ గా మీరు చెప్పినట్టు మొత్తం కంప్లీట్ గా 5 స్టేజెస్ ఉంటాయి లైఫ్ లో. సో లైఫ్ ఆఫ్ సర్వైవల్, లైఫ్ ఆఫ్ ఏమంటారు, సో స్టెబిలిటీ, సక్సెస్ అండ్ సిగ్నిఫికెంట్. మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. సో సర్వైవల్ వచ్చి ఓన్లీ రోటీ కపడా మకాన్ అన్నట్టు ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. అండ్ స్టెబిలిటీ అంటే నెక్స్ట్ 6 months వరకు వాళ్ళకు ఏవైతే అవసరమో దాని వరకు మాత్రమే ఆలోచిస్తారు. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం వాళ్ళు కష్టపడి అక్కడ ఒక స్టేజ్ వరకు ఆగిపోతారు అనమాట. బట్ సిగ్నిఫికెంట్ స్టేజ్ వాళ్ళు ఏంటిది అంటే వాళ్ళు సక్సెస్ వచ్చినా కూడా ఎటువంటి కంఫర్ట్ జోన్ లేకుండా, సో వాళ్ళు ఇంకా ఏమంటారు, మీరు చెప్పిన డిఫరెన్స్ నెక్స్ట్ లెవెల్ సార్. అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎందుకు సిగ్నిఫికెంట్కి వెళ్ళరు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళరు. సో ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అంటే 98 to అరౌండ్ 90% పీపుల్ ఆర్ సర్వైవింగ్ స్టేజ్ ఉంది. అంటే సర్వైవింగ్ లో మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు నేను కూడా అరౌండ్ సర్వైవింగ్ స్టేజ్ లో ఉన్నాను సార్. సో నా గోల్ ఏంటంటే 100% విత్ ఇండస్ వివా మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. సో ఏమంటారు, దీని నుంచి ఒక సిస్టమ్ ను క్రియేట్ చేసుకొని సిగ్నిఫికెంట్ కి వెళ్ళే చాయిస్ మనకు ఉంది సార్. బయట ఎక్కడ లేదు. సూపర్ రవి, లైక్ వండర్ఫుల్. చాలా బెస్ట్ గా విన్నావు అనేసి చెప్తున్నావు. సో డెఫినెట్లీగా లైక్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మీరు ఇప్పుడు ఏదైతే లైఫ్ లో ఉన్నారో ఆ లైఫ్ నుంచి నెక్స్ట్ లైఫ్కి వెళ్ళాలని. సో ఇప్పుడు మనం ఈ రోజు టాపిక్ గురించి లైక్ చాలా వండర్ఫుల్ గా మన దగ్గరికి ట్రైన్ చేయడానికి ఒక పర్సన్ వస్తున్నారు. ఐ వాంట్ టు ఇన్వైట్ మిస్టర్ బాలాజీ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. లైక్ టాపిక్ వచ్చి డ్రీమ్ సెషన్. ఒక్కసారి డిజిటల్ గా ప్రతి ఒక్కరు చాలా గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో బాలాజీ. Yes. Thank you, Sunil sir. Yeah, the stage is yours. Yes. So once again, good morning to everyone. And so make sure next ఒక 30 minutes. So 100% మీ presence ఈరోజు ఖచ్చితంగా ఉండాలి. Because ఈరోజు one of my favorite subject. And so దానికోసమే ఈరోజు నేనైనా మీరైనా ఈరోజు ఇండస్ట్రీ వల్ల మనం ఉన్నాం. And so make sure so next 30 minutes so 100% focus తో వినండి. And so before starting the session, ikkadunna I need all of your participation. So tell me one thing. So why are we living? So manam batukutunna daniki why, like ఒక రీజన్ గానీ, సో ఒక పర్పస్ గానీ, సో ఎందుకని మనం లైఫ్ ని లీడ్ చేస్తున్నాం అండ్ బ్రతుకుతున్నాం. సో వాట్ ఎవర్ మీకు ఏదైతే అనిపిస్తుందో, సో ఎందుకు మనం బతుకుతున్నామని ఇక్కడ చాట్ బాక్స్ లో యూ కెన్ టైప్ ద మెసేజ్. Yes. Okay, 1 second. Chat is not enabled. Yeah. So now the chat is enabled. You can type in the chat box. Yes, happiness, helping others. Nice. Yes. So dreams ni fulfill చేసుకోవాలని, థింగ్స్ ని అచీవ్ చేయాలని. ఎస్, స్టిల్ అంటే ఈ కాల్లో ఓన్లీ 6 people మాత్రమే ఉన్నారా? సర్వీస్ టు సొసైటీ. ఎస్, డ్రీమ్స్.
So to lead myself to achieve goals. Nice. ఎవరి లైఫ్ కి వాడే హీరో. సో మీ లైఫ్ లో మీరు హీరో అవ్వాలనుకుంటున్నారు, గుడ్. సో మనతో పాటు పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని, సో నైస్. సో అందరికీ ఒక రీజన్స్ ఉన్నాయి, బికాజ్ ఆ రీజన్స్ ఈరోజు మనం లైఫ్ ని లీడ్ చేయడానికి, మనం బ్రతకడానికి ఒక రీజన్. సో ఒకవేళ ఆ రీజన్స్ లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ టు ద లైఫ్. సో 100% ఈ రోజు అందరూ దేనికోసం లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ లో ఒక పర్పస్, ఒక రీజన్, ఒక వాళ్ళకున్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, లైఫ్ కి ఒక మీనింగ్ యాడ్ చేయడానికి. సో దట్ ఈస్ ద రీజన్ most of us are gathered here also. So and so ప్రతి ఒక్కరు లైక్ ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ డ్రీమ్స్. సో ప్రతి ఒక్కరు డ్రీమ్స్ కోసం పనిచేస్తున్నారు. అండ్ సో ఈ రోజు క్లియర్ గా మనం ఆ డ్రీమ్స్ గురించి అండ్ సో ఆ డ్రీమ్స్ ఎలా ఉండాలి, సో ఎలా పెట్టుకోవాలి, అసలు ఆ డ్రీమ్ అంటే ఏంటి అనేది సో వి విల్ డిస్కస్ క్లియర్లీ. సో జనరల్ గా డ్రీమ్ అంటే ఏమంటారు అంటే కళ అంటారు. అంటే మనం నిద్రపోయేటప్పుడు వస్తుంది, సో రాత్రిపూట. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే మన మైండ్ లో జరిగే ఇమాజినేషన్స్, ఎమోషన్స్ కానీ అండ్ ఫ్యూ హెల్యూసినేషన్స్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మన మైండ్ లోకి ఏవైతే వస్తాయో సో వాటిని కళ అంటాం. బట్ డ్రీమ్ అంటే మనం నిద్రపోయేటప్పుడు వచ్చే కళలు మాత్రమే కాదు, సో మన లైఫ్ లో ఏదైతే సాధించాలని మనం అనుకుంటామో సో వాటిని కూడా డ్రీమ్స్ అంటాం. అండ్ సో ఆ డ్రీమ్ అనేది లైక్ సో ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. సో ఎలాగైనా మనం డ్రీమ్ ని పెట్టుకోవచ్చు. సో ఒక డ్రీమ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఒక ఆస్పిరేషన్, సో ఒక అంబిషన్, సో ఒక కోరిక, గోల్, ఒక లక్ష్యం పెట్టుకొని, ఒక ఐడియల్, సో ఒక ఆదర్శాన్ని ఎవరి నుంచి అయినా సరే ఒక ఆదర్శం తీసుకొని సో వాళ్ళలాగా మనం అవ్వాలనుకున్నా కానీ సో ఒక ఎయిమ్ పెట్టుకోవడం, సో ఒక హోప్, ఫీలింగ్, డిజైర్, టార్గెట్, ఫ్యాంటసీ అండ్ ఎమోషన్, సో వీటన్నిటిని కూడా మనం డ్రీమ్స్ అంటాం. సో డ్రీమ్ అనేది సో ఇట్ జస్ట్ నాట్ ఏ మనం ఊహల్లో బతికేది మాత్రమే కాదు, సో మన లైఫ్ కి ఏదైతే గ్రో అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి కావాల్సిన థింగ్స్ ని మనం అచీవ్ చేయాలని అనుకుంటామో సో వాటన్నిటిని కూడా మనం డ్రీమ్స్ అనే అంటాం. అండ్ సపోజ్ వాట్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ డ్రీమ్స్, సో డ్రీమ్స్ లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ టు ద లైఫ్. సో లైఫ్ కి మీనింగ్ ఉండదు. సపోజ్ సింపుల్ థింగ్, ఇప్పుడు ఒక బర్డ్ తీసుకోండి, సో ఒక పక్షి తీసుకోండి. సో ఇప్పుడు ఈ పక్షి ఆకాశంలోకి ఎగరాలంటే సో దానికి మెయిన్ కావాల్సిన థింగ్ ఏంది? ఇట్ షుడ్ హ్యావ్ ద వింగ్స్. సో ఒక పక్షి ఆకాశంలో గాల్లో ఎగరాలి అంటే సో దానికి వింగ్స్ కావాలి. సో సేమ్ థింగ్, సో మనం మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలన్నా, మన లైఫ్ ని ఒక బెటర్ గా లీడ్ చేయాలన్నా సో మనకు కావాల్సిన థింగ్ ఏంటంటే సో డెఫినెట్ గా డ్రీమ్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఒక పక్షికి రెక్కలు ఎలాగైతే అవసరమో మన లైఫ్ కి, మన సక్సెస్ అవ్వడానికి డ్రీమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో లెట్ యువర్ సో లెట్ యువర్ డ్రీమ్స్ బి యువర్ వింగ్స్. సో ఒక పక్షికి రెక్కలు ఎలాగైతే అవసరమో సో మన లైఫ్ కి సో డ్రీమ్స్ అనేటివి అంత ఇంపార్టెంట్. సో అండ్ జనరల్ గా మనం సో డ్రీమ్స్ అనేటివి ఎక్కడి నుంచి మనం అంటే ఎవరి నుంచి మనం చూసి ఇన్స్పైర్ అవుతుంటాం, ఎక్కడి నుంచి మనం డ్రీమ్స్ పెట్టుకుంటాం అంటే సో బయట సొసైటీలో దెర్ ఆర్ మెనీ థింగ్స్. సో ఒక వస్తువు చూసినా, ఒక మెటీరియల్ థింగ్ చూసినా కానీ సో నాకు కూడా అది కావాలనిపిస్తుంది. అండ్ ఏదైనా ఒక సిచ్యువేషన్ ని మనం చేంజ్ చేసుకోవాలన్నా, ఒక సిచ్యువేషన్ అచీవ్ చేయాలన్నా సో ఒక ఎమోషన్ గా కానీ అండ్ సో కొంతమంది ఒక లైఫ్ స్టైల్ ని చూసి, లగ్జరీ థింగ్స్ ని చూసి సో ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ లో వీ కెన్ కీప్ ఎ డ్రీమ్. సో ఒక లక్ష్యం పెట్టుకొని, ఒక కోరిక పెట్టుకొని సో దానిని మనం అచీవ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ సో చాలా మంది మన రియల్ లైఫ్ లో సో కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ కోసం వర్క్ చేసి దే హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఇఫ్ యూ టేక్ మహాత్మా గాంధీ, సో ఒక ఫ్రీడమ్ ఫైటర్, సో ఇండియాకు ఒక ఫ్రీడమ్ తీసుకురావాలన్నా స్ట్రాంగ్ డిజైర్ తో సో హీ ఫాట్ అండ్ టుడే we are seeing these people as a successful people. B.R. Ambedkar and you can take Amitabh Bachchan. So స్టార్టింగ్ తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు హీ వాస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బట్ తను తన డ్రీమ్ ని ఫాలో అయ్యాడు అండ్ టుడే హీ బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఏపీజే అబ్దుల్ కలాం ఒక పూర్ ఫ్యామిలీ, ఒక నార్మల్ ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ టుడే ఈస్ ద హీ వాస్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో అండ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆల్సో. So we can take, there are many people who kept a goal or a
టార్గెట్. సో వాళ్ళ ఒక డ్రీమ్ పెట్టుకుని ఆ డ్రీమ్ కోసం వర్క్ చేసి టుడే దే హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ పీపుల్. సో MS ధోని, మహేంద్ర సింగ్ ధోని, Sachin Tendulkar, so they came from a normal background, but today so they create you know an inspirational story for the society. And Milkha Singh, so there is a movie on Milkha Singh also. సో తను ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో ఒక ఇండియాకి ఒలింపిక్ 400 మీటర్స్ అథ్లెటిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన పర్సన్. అండ్ ధీరుభాయ్ అంబానీ, సో దెర్ ఈస్ ఎ మూవీ ఆన్ ధీరుభాయ్ అంబానీ, గురుభాయ్. సో ఆ మూవీలో చూస్తే సో తన డ్రీమ్ కోసం, తన ప్యాషన్ కోసం తను ఎలా పరిగెత్తేవాడు, అండ్ ఆ డ్రీమ్ వెన్ కంపేర్ టు నార్మల్ పీపుల్, సో తన ఆ డ్రీమ్ పెట్టుకోవడానికి సో ఎంత ఫోకస్ గా ఉండేవాడో సో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ షారూక్ ఖాన్, సో ఒకప్పుడు రోడ్ సైడ్ పడుకున్న పర్సన్ ఈ రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, బికాస్ దీస్ పీపుల్ దే హ్యావ్ డ్రీమ్స్, అండ్ డ్రీమ్స్ వాళ్ళ లైఫ్ లో గ్రో అవ్వడానికి ఆ డ్రీమ్స్ అనేవి ఒక డ్రైవింగ్ ఫోర్స్. అండ్ మదర్ తెరీసా, సో ఎంతో మందికి హెల్ప్ చేసిన పర్సనాలిటీ. సో రతన్ టాటా, సో హీ వన్ ఆఫ్ ద బిజినెస్ టైకూన్, అండ్ సో ఈ రోజు తనకు వచ్చే సంపదను సో ఆల్మోస్ట్ మాక్సిమం వెల్త్ అంతా చారిటీస్ కి వెళ్తుంది. సో అలా ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడు, బికాజ్ ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ గోల్ అండ్ డ్రీమ్స్. సో ఆ డ్రీమ్స్ వల్ల సో దే ఆర్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. అండ్ ముఖేష్ అంబానీ, సో ఈరోజు సో వీ హ్యావ్ ఏ డ్రీమ్, సో మనందరం ఒక మంచి హౌస్ లో ఉండాలని అనుకుంటాం. అండ్ ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ హౌస్ బిల్డ్ చేసిన పర్సన్ సో ముఖేష్ అంబానీ. సో దెర్ ఆర్ మెనీ పీపుల్. అండ్ డ్రీమ్స్ అనేటివి ఏంటి అంటే మనం నిద్రలో మనం కలే కణాలు కాదు, సో మనల్ని ఏవైతే నిద్ర పోనీకుండా చేస్తాయో. సో డ్రీమ్స్ ఈజ్ నాట్ వాట్ యూ సీ ఇన్ స్లీప్, ఇట్ ఈస్ ద థింగ్ విచ్ డజంట్ లెట్ యూ స్లీప్. సో మనం నిద్ర పోనీకుండా చేసేటివి వాటినే మనం డ్రీమ్స్ అంటాం. సో ఫ్రమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సనాలిటీ APJ Abdul Kalam. అండ్ సో ధీరుభాయ్ అంబానీ said one beautiful quotation, so if you don't build your dreams, someone else will hire you to help them build their dreams. సో మన డ్రీమ్స్ ని మనం బిల్డ్ చేసుకోకపోతే సో ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళు మనల్ని హైర్ చేసుకొని వాళ్ళ డ్రీమ్స్ కోసం వర్క్ చేయించుకుంటారు. సో దెర్ ఈస్ ఎ నీడ్, లైక్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ. సో మనం పెట్టుకున్న డ్రీమ్స్ ని డ్రీమ్స్ పెట్టుకున్న వాటిని అచీవ్ చేయడానికి ఆల్రెడీ దెర్ ఈస్ ఎ స్కోప్. ఆల్రెడీ మనకు సొసైటీలో దెర్ ఆర్ మెనీ రియల్ లైఫ్ పీపుల్. అండ్ జనరల్ గా ఒక కామన్ పర్సన్ కి ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయి, సో మోస్ట్లీ మన లైఫ్ లో మనం అచీవ్ అవ్వడానికి సో ఏ డ్రీమ్స్ అయినా పర్లేదు, బట్ సో ఎవరైతే కాంప్రమైజ్ అవ్వకుండా వాటి కోసం వర్క్ చేస్తారో వాళ్ళు అచీవ్ చేస్తారు. అండ్ ఆల్ యువర్ డ్రీమ్స్ సో క్రిస్టలైన్, లైక్ సో మీకున్న మనకున్న ప్రతి ఒక్క డ్రీమ్ ని మనం క్లియర్ గా క్లియర్ గా మనం ప్లాన్ చేసుకొని సో వాటి కోసం మనం వర్క్ చేస్తే డెఫినెట్ గా అచీవ్ అవుతాం. అండ్ ఆ డ్రీమ్ అనేది కూడా ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి సంథింగ్ రియలిస్టిక్, సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే విధంగా. అండ్ సో వీ టేక్ డ్రీమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్. అండ్ జనరల్ గా మనం చూద్దాం మన లైఫ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో. సో కొంతమంది ఒక మంచి ఏరియాలో మంచి సిటీలో వాళ్ళు లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు. అండ్ సమ్ పీపుల్ దే హ్యావ్ ద డ్రీమ్. సో నేను కాలేజ్ లో చదివేటప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ ద డ్రీమ్, సో నా సొంత బైక్ లో నేను కాలేజ్కి వెళ్ళాలి. అండ్ అప్పటి వరకు నాకు బయట బ్రాండెడ్ థింగ్స్ కానీ సో ఏవి తెలీదు. సో వెన్ ఐ గాట్ ఎక్స్పోజర్ టు ద వరల్డ్, సో దెన్ ఐ కేమ్ టు నో సో బయట డిఫరెంట్ బయట వరల్డ్ లో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి మన లైఫ్ లో సాధించడానికి. సో కొంతమంది సో మంచి స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేయాలనుకుంటారు, ఒక మంచి కార్ ఉండాలనుకుంటారు. అండ్ సో చాలా మంది ఉమెన్ సో మంచి జ్యువెలరీ వేసుకోవాలనుకుంటారు. అంటే సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ది డ్రీమ్స్. ఈవెన్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. సో వాటిలో కొన్నిటిని ఈరోజు మీ ముందు కూడా నేను చూపిస్తున్నాను. సో I have so dream for some adventurous things also. This is scuba diving, underwater diving. అండ్ సో చాలా మంది ఒక మంచి యూనివర్సిటీలో మంచి స్కూల్లో చదవాలనుకుంటారు, అండ్ వాళ్ళ పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు. సో మంచి హెల్తీగా లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు. హెల్త్ అనేది కూడా ఒక కోరిక. సో టు స్టే ఫిట్ ఇట్ ఈస్ మోస్ట్ నీడెడ్ థింగ్ ఆల్సో. అండ్ సో ఐ వాంట్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్ టు ద యాపిల్ ఎకో సిస్టమ్. సో మనం వాడే థింగ్స్ కూడా మంచి బ్రాండెడ్ క్వాలిటీ థింగ్స్ ఉండాలని అనుకుంటాం. లైక్ మొబైల్ ఫోన్, యాపిల్ ఐఫోన్ కానీ, సో మ్యాక్బుక్ కానీ, ఐప్యాడ్ కానీ, యాపిల్ వాచ్ కానీ, సో ఎయిర్పోర్ట్స్.
సో దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ సో మనం మన లైఫ్ లో మనం చూసింది మనం కావాలనుకున్నది ఏదైనా సరే సో వాటిని we can crystalline and we can write down all our dreams. And this is skydiving in Dubai. So one of my favorite adventure, so I want to do. And చాలా మంది మంచి branded clothes గానీ, so we have to be like a brand. So this is Rolex Works, one of the costliest watch. So we want to అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. అండ్ ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, డ్రీమ్ లైక్ మనకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలి. సో వీ వాంట్ టు హ్యావ్ అవర్ ఓన్ హౌస్. సో వాట్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్. అండ్ సో నాకంటూ ఒక ప్రైవేట్ బోట్ ఉండాలి, యాచ్. సో మన లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి, సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని మనం లీడ్ చేయడానికి. సో ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ప్రైవేట్ జెట్. సో బికాస్ చాలా మంది ఆ డ్రీమ్స్ పెట్టుకోవాలంటే కూడా చాలా మంది భయపడుతుంటారు. సో ఇట్ ఈస్ సెకండరీ థింగ్, అచీవ్ అవుతామా లేదా అనేది. బట్ వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్, బికాస్ మనకు తెలుసు మన అందరికి ఉన్నది ఒక లైఫే. సో వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ, వీ హ్యావ్ టు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ. సో నాకంటూ ఒక ప్రైవేట్ జెట్ ఉండాలి. అండ్ సో చాలా మంది మంచి లైఫ్ స్టైల్, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ అచీవ్ అవ్వాలని, లైఫ్ ని లీడ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో అండ్ ఐ వాంట్ టు షో యూ వన్ small video. Sir, is my voice and video clear? Yeah. ఎస్. సో ప్రతి ఒక్కరు ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ని, సో ఒక మంచి బెటర్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు. సో సో ఎవ్రీబడి విల్ బి హ్యావింగ్ ద టైప్ ఆఫ్ ది డ్రీమ్స్ ఆల్సో. అండ్ సో ఐ వాంట్ టు సీ ద 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. సో ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ ని విజిట్ చేయాలి, ట్రావెల్ చేయాలి. ఐ వాంట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఆల్సో, లైక్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అండ్ so these are the 7 wonders: Petro, Colosseum, so Machu Picchu, and Christ the Redeemer, so Taj Mahal. So these are the outside world, so where we can explore different beauties also. And this is one special train in India, Maharajas Express. సో వన్ ఆఫ్ ద కాస్ట్లియస్ట్ ట్రైన్. సో ఒక 1 వీక్ ట్రావెల్ చేయాలంటే కూడా ఆల్మోస్ట్ 10 to 15 lakhs అవుతుంది. సో ఇట్ విల్ బి అ రాయల్ లైఫ్ స్టైల్. సో ఆ 7 days కంప్లీట్ గా ఒక కింగ్ సైజ్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు, లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఒక రాయల్ లైఫ్ ఎలా ఉంటుందో ఆ సర్వీస్ అంతా దీంట్లో ఇస్తారు. సో ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ few different cities, intercities. So you can see the inside train. So you can search later also. So Maharajas Express. So I want to take my parents to in this train. ఇప్పటి వరకు వాళ్ళు ట్రైన్ కూడా ఎక్కలేదు వాళ్ళ లైఫ్ లో ఇంతవరకు. సో I have a dream to make it. అండ్ సో చాలా మందికి సో ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ లో, ఒక మంచి లొకేషన్స్ లో టైం ని స్పెండ్ చేయాలంటది. సో సమ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ activities, adventurous things like trekking, going to different places. So this is a tree house. And so I have a dream to write a book in my life. And so this is a Forbes magazine, ప్రపంచంలో టాప్ రిచెస్ట్ పీపుల్ గానీ అండ్ రిచెస్ట్ పీపుల్ ఒక లిస్ట్ అంతా కూడా సో దీంట్లో వస్తుంది. సో నా పేరు కూడా దీంట్లో ఉండాలి. అండ్ సో ఐ షుడ్ హ్యావ్ దట్ టైం ఫ్రీడమ్. సో మనకు నచ్చిన లైఫ్ ని, సో ఇంకా చాలా మంది వాళ్ళ లైఫ్ మొత్తం ఇన్కమ్ సంపాదిస్తున్నా కూడా సో టైం లేకుండా, సో దే విల్ బి కాంప్రమైజింగ్. సో అలాంటి లైఫ్ లేకుండా ఐ వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్. సో నాకు ఆ టైం ఫ్రీడమ్ ఉండాలి. అండ్ దిస్ ఇస్ ద ఫెరారీ వరల్డ్ ఇన్ అబుదాబి, దుబాయ్. సో వన్ ఆఫ్ మై డెస్టినేషన్, లైక్ సో అక్కడ ఉన్న ఐ వాంట్ టు డూ ఆల్ ద రైడ్స్ ఇన్ ఫెరారీ వరల్డ్. అండ్ దిస్ ఇస్ ద బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలోనే టాప్ highest building. So I want to stay in this hotel for 1 day. So minimum ఒక రోజు అక్కడ ఉండాలన్నా కూడా it takes more than 1 lakh.
అండ్ సో మనకు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి, సో రెస్పెక్ట్ ఉండాలి మనం సొసైటీలో ఉన్నప్పుడు. And I want to have the financial freedom also. So my biggest dream or biggest goal is I want to explore the world. So different foreign trips kellali. So I want to see all the 7 continents. And so this bungee jumping. So I want to do all these adventurous things, paragliding. And so I want to travel the world, so all the major cities in the world. So more than thousands of cities are there. So I want to visit each and every city. I want to explore the different things and travel the world in the beauty. And this is one of the cruise. So I want to travel in this cruise for a vacation. అండ్ సో మనకు నచ్చిన ఫేవరెట్ లొకేషన్స్ కి మనం వెళ్ళాలి. సో అంటే ఎలాంటి లిమిట్ లేకుండా టైం సో దేర్ షుడ్ నాట్ బి లిమిట్ రిగార్డింగ్ ఫినాన్షియల్ థింగ్స్ కానీ టైం పరంగా. సో ఆ టైం ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ సో అచీవ్ అవ్వాలి. సో మనకు నచ్చిన లైఫ్ ని మనం లీడ్ చేయాలి. అండ్ సో ఐ హ్యావ్ ఏ many long term goals also, target also in my life. So I want to start a school for people, for orphanages. And I want to feed the needy people, because ఈ రోజు మనం బయట సొసైటీలో చూస్తే చాలా మంది, అంటే మేబీ ఈ రోజు అట్లీస్ట్ చాలా మంది ఫుడ్ కి, షెల్టర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అండ్ నిన్న సునీల్ సార్ చెప్పినట్లుగా లైఫ్ ఆఫ్ సర్వైవల్ కానీ స్టెబిలిటీ కానీ ఉన్నారు అట్లీస్ట్. బట్ ఆ సర్వైవల్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మెనీ టైమ్స్ మనం కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలనుకుంటాం, బట్ ద థింగ్స్ ఆర్ సో మనమే ఆ పొజిషన్ లో ఉంటాం. బట్ వన్స్ మనం సక్సెస్ అయితే డెఫినెట్లీ వీ కెన్ ఫీడ్ అదర్ పీపుల్. అండ్ మనం ఎంత తొందరగా సక్సెస్ అయితే సో మనం అంత ఫాస్ట్ గా వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు. సో ఈ రోజు మనం పెట్టుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏవైతే మనం డ్రీమ్స్ కోసం వర్క్ చేస్తున్నామో, సో మేబీ ఒక 1 day ముందే మనం వాటిని అచీవ్ చేస్తే 1 day ముందే ఇంకొకరికి మనం హెల్ప్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో హెల్పింగ్ అదర్ పీపుల్, సో అండ్ ultimately that will be giving happiness. So that is also my goal. And so this is one specific charity organization, the Giving Pledge. So prapanchamlo one of the top richest people, so వాళ్ళ దగ్గర ఉన్న వెల్త్ లో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది సో ఇక్కడున్న ఈ చారిటీకి డొనేట్ చేయడం వల్ల దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. సో దీన్ని స్టార్ట్ చేసింది వారెన్ బఫెట్ అండ్ బిల్ గేట్స్ విత్ హిస్ వైఫ్. So there are many things like so they are performing. And in my life I like one person, one of my ideal person also, like Bill Gates. Endukante it's not because తను వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్ అయ్యాడని కాదు, బట్ తను రిచెస్ట్ పర్సన్ అవ్వడం వల్ల, తను మనీ సంపాదించడం వల్ల ఇప్పటి వరకు ఓన్లీ డొనేషన్స్, ఓన్లీ చారిటీ మోర్ దాన్ 2.5 లక్షల కోట్లు తను డొనేట్ చేశాడు, 2.5 lakh crores. సో ఎంతో మంది చిన్న పిల్లల కాడ నుంచి వాళ్ళ హెల్త్ చాలా మంది హెల్త్ ఛాలెంజెస్ నుంచి తను కాపాడగలిగాడు. సో ఇఫ్ వీ బికమ్ రిచ్ డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ అదర్ పీపుల్. అండ్ మన డ్రీమ్స్ కోసం మాత్రమే కాకుండా ఇంకొకరి డ్రీమ్స్ కోసం కూడా మనం వర్క్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ గోల్ ఫర్ మెనీ పీపుల్. అండ్ ఆల్ అవర్ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ ఇఫ్ యూ హ్యావ్ ద కరేజ్ టు పర్స్యూ. సో మనం ఏవైతే డ్రీమ్స్ పెట్టుకుంటామో డెఫినెట్లీ మనం వాటిని అచీవ్ చేయొచ్చు. సో బట్ యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. సో చాలా మందికి ఓన్లీ జస్ట్ ఒక విష్ మాత్రమే ఉంటది. సో ఒక ఏదైనా చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా, అండ్ సో ఆ సాధించే ప్రాసెస్ లో వాళ్ళకి వచ్చే ఛాలెంజెస్ వల్ల చాలా మంది ఆగిపోతూ ఉంటారు. అండ్ ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ ద సెషన్. ఆ సెషన్ లో క్లియర్ గా సో లైఫ్ ఆఫ్ సక్సెస్ కి అండ్ సర్వైవల్ కి ఎంత డిఫరెన్స్ ఉంది, అండ్ సిగ్నిఫికెన్స్ కి సో ఎంత గ్యాప్ ఉంది అనేది మనం క్లియర్ గా చూసాం. సో చాలా మంది ఆ స్టేజ్ కి రీచ్ అవ్వకుండానే దే విల్ గివ్ అప్ ఆన్ దేర్ డ్రీమ్స్. బట్ వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు అచీవ్ ఆల్ అవర్ డ్రీమ్స్. అండ్ అవర్ డ్రీమ్స్ ఇట్ షుడ్ బి బిగ్గర్. సో నెవర్ థింక్ స్మాల్. అండ్ ఈ రోజు మన సొసైటీలో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సో దే హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ థింకింగ్ బిగ్. సో అందుకే వాళ్ళ డ్రీమ్ సైజ్ ని బట్టి, సో వాళ్ళు పెట్టుకున్న గోల్ ని బట్టి వాళ్ళు వాటిని అచీవ్ అవ్వగలిగారు. సో and today they are helping millions of people. So dream big, then only we can achieve far better. And I think we all know this person Elon Musk. So tanakunna craziest dream endante, so he want to tanu oka company start chesaru, that is SpaceX in 2002 around.
సో he want to take the people to the Mars. సో ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ కి జనాలను తీసుకెళ్ళాలని ఒక ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో తను వర్క్ చేస్తున్నాడు. సో బికాస్ హీ హాస్ ద టైప్ ఆఫ్ ది డ్రీమ్ అండ్ టుడే we can see he is the top richest person in the world also. లైక్ ఎవ్రీబడి. సో ఈరోజు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా సో వాళ్ళు పెట్టుకున్న డ్రీమ్ ని ఒక పర్పస్ మీద సో వర్క్ చేస్తూ అచీవ్ చేస్తున్నారు. ఆ డ్రీమే లేకపోతే సో దే కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ వీడియో సో విత్ 100% ఫోకస్. Dream. That's a powerful word. You'll get knocked down many times chasing your dreams. You'll feel like you don't have the energy to get back up. You don't have the strength to get back up. You'll feel like giving up is the only option. When you're hit, when you've been knocked down by life, that's when it's time to hit back. That's when it's time to hit back. Many people get hit by life, but they never hit back. Are you going to stay down or are you going to decide to get back up? It takes courage. It takes confidence. It takes a strong mindset to get back up when nobody believes in you. There's a lion inside all of us, but some people decide to never let that lion out. Many people keep that lion locked in his cage. Are you hungry for that dream? Are you willing to fight for that dream? Let the lion out. Get hungry for your dream. Go hunt your dream. Talking about that dream won't take you far. Working will. Doubters will tell you to be realistic. Haters will tell you to quit. You are the only one who can go and get it. It's your dream. No one will chase it for you. No one will hunt for you. No one will support your dream but you. There's a quote that goes, everyone wants to eat, but a few are willing to hunt. Everyone wants to succeed, but few are willing to put in the work required. Stop limiting yourself. You can make your dream into a reality, but it will only take one person to believe that it's possible. It will only take one person to put in the work. That person is you. There's plenty of humans before you who have accomplished big things, who are living their dream life. They've done it. That is proof you can too. It is proof that you can live your dream if you really want it. You are the most dangerous enemy to your dreams because only you decide when to quit and give up on your dreams. Only you decide when to kill these dreams. You're more powerful than you even know. You can change the world with your dream. But it only requires you to get out of your comfort zone and unleash the inner lion. It requires you to let the lion out of its cage. It requires you to chase your dreams no matter what. If you have a weak mindset, if you're afraid of taking risks, you will never get far in life. You will never get that dream with a weak mindset. Create a mindset that keeps you moving even when others quit. Life is unpredictable. It's full of surprises. You might be closer than you think. Your dream can become a reality if you refuse to quit. Be like a lion. Never back down from the challenges you face. A lion never stops chasing his prey until it catches it. You never stop chasing your dream until you live it. Dream big and never let small minds convince you that your goal is out of reach. It may be out of reach for them, but you know better. Believe in yourself. Yes. So everybody will have a dream, and so a dream అనేది సో ఇట్స్ నాట్ అదర్ పీపుల్. సో ఒక డ్రీమ్ పెట్టుకుంటున్నామంటే అది మన కోసం మనం పెట్టుకుంటున్నాం, అండ్ మన డ్రీమ్స్ ని మనం తప్ప ఇంకెవడు అచీవ్ చేయలేడు. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ లయన్ ఇన్సైడ్. సో ప్రతి ఒక్కరిలోనూ ఒక లయన్ ఉంటది. సో దానిని మనం బయటికి తీస్తే అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, సో డెఫినెట్ గా మనం పెట్టుకున్న డ్రీమ్స్ ని మనం అచీవ్ చేయొచ్చు. చాలా మందికి కోరికలు ఉంటాయి, నేను అంబానీ లాగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే బాగుంటది, లేదంటే అంబానీకి
కొడుకుగా పుట్టింటే బాగుంటది, నో బాస్. సో ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ గ్రో అవ్వడానికి, సో ప్రతి ఒక్కరు వాళ్ళు పెట్టుకున్న యూనో గోల్స్ ని రీచ్ అవ్వడానికి అందరికీ స్కోప్ ఉంది, అందరికీ పాసిబిలిటీ ఉంది. జస్ట్ వి నీడ్ టు కమ్ ఇన్ టు ద యాక్షన్. సో మనం పెట్టుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో హౌ మెనీ ఆఫ్ యూ, సో మీరు నిజంగా మీ లైఫ్ లో డ్రీమ్స్ కోసం, ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఫర్ యువర్ డ్రీమ్స్, సో యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యు ఆర్ యూనో మీ డ్రీమ్స్ కోసం ఎంతమంది వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు. అండ్ ఈ ప్రాసెస్ లో డెఫినెట్ గా ఛాలెంజెస్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి, బట్ ఎవరైతే వాటిని ఫేస్ చేస్తారో వాళ్ళే కదా డ్రీమర్స్. లైక్ ఇన్ కేస్ ఒకవేళ ఆ ఛాలెంజెస్ లేవు, మైండ్ సెట్ అంటే ఒక మనం పెట్టుకున్న డ్రీమ్ ని ఈజీగా అచీవ్ చేయొచ్చు అంటే, ఈ రోజు 130 crore పాపులేషన్ లో ఓన్లీ పావర్టీ లైన్ లో ఓన్లీ రిచెస్ట్ పీపుల్ కేటగిరీలో 2%, 3% పీపుల్ ఉండేవాళ్ళు కాదు. సో డెఫినెట్ గా మోర్ దాన్ 95% పీపుల్ ఇన్ ద రిచెస్ట్ కేటగిరీ. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ ఆల్సో, బట్ ఇట్ టేక్స్ యునో గట్స్ అండ్ ఛాలెంజెస్ డెఫినెట్లీ మనం పెట్టుకున్నాం. అండ్ కొంతమంది డ్రీమ్స్ అంటే ఆ కోరికలు, ఆ కళలు పెట్టుకోవాలన్నా కూడా భయపడుతుంటారు. మన వల్ల కాదు అంటే స్టార్టింగ్ లోనే ఫస్ట్ రిజెక్షన్ అక్కడే వస్తుంది, మనమే. సో మన డ్రీమ్ ని ఎవరు డిస్ట్రాక్ట్ చేయలేరు, ఓన్లీ మనం తప్ప. సో ఎవరు క్రియేట్ చేయలేరు, మనం తప్ప. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ ఓన్. సో మన డ్రీమ్ మనది, మన డ్రీమ్స్ కోసం ఇంకెవరు పనిచేయరు, మన డ్రీమ్స్ కోసం మనమే కష్టపడాలి. సో ఆ డ్రీమ్స్ ఏంటో తెలియకపోతే అది ఇంకా పెద్ద ఛాలెంజ్. సో వీ షుడ్ నో వాట్ ఈస్ అవర్ డ్రీమ్. అండ్ జస్ట్ అనదర్ 3 to 4 minutes we will be completing. అండ్ సో అందరికీ తెలుసు లైక్ సో ఈరోజు 1 second. సో మన అందరికీ డ్రీమ్స్ ఉన్నాయి. సో మన డ్రీమ్స్ ని నిజంగా ఎంతమంది అచీవ్ చేస్తున్నారు, సో ఎంతమంది ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు, ఎంతమంది వాటిని వాళ్ళ లైఫ్ లో ఒక రియాలిటీలోకి తీసుకురాగలుగుతున్నారు. సో మాక్సిమం పీపుల్ నో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్ ఓన్లీ. సో దట్ ఈస్ ద రీజన్. సో ఈ రోజు నేను ఎందుకు ఈ రోజు ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాను అంటే, నాకున్న డ్రీమ్స్ అన్నిటిని నేను కంప్లీట్ చేసుకోవడానికి. సో వాట్ ఎవర్ ఐ వాస్ హ్యావింగ్ మై గోల్స్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు అచీవ్ ఇన్ మై లైఫ్. సో నేను బతుకుండగా నా లైఫ్ లో నేనే అచీవ్ చేయాలి. సో ఫర్ దాట్ పర్పస్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్. సో మరి ఆ డ్రీమ్స్ అన్ని మనం అచీవ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్ లో ఉంటే పాసిబుల్ అవుతుందా, రైట్ సైడ్ క్వాడ్రంట్ లోకి వస్తే పాసిబుల్ అవుతుంది. సో ఇఫ్ యూ బిలీవ్, సో మనం బిజినెస్ కేటగిరీలో ఉంటేనే మన డ్రీమ్స్ ని మనం అచీవ్ చేసుకోగలుగుతాం. అండ్ సో మరి బిజినెస్ కేటగిరీకి రావాలి అంటే, సో ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీకి రావాలి అంటే, వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ అంటే, ద ఓన్లీ వే ఫర్ ఎ కామన్ పర్సన్ టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు ద రైట్ సైడ్ ఈస్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్. సో 98% పీపుల్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు, వాళ్ళందరూ రైట్ సైడ్ లోకి రావాలన్నా, సో బిజినెస్ కేటగిరీకి రావాలన్నా, బికాస్ ఎవరైతే రైట్ సైడ్ క్వాడ్రంట్ ఉన్నారో యూ కెన్ సీ దర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేస్తున్నారు, అండ్ ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్, సో నెట్వర్క్ మార్కెటింగ్, టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ టు అచీవ్ ఆల్ మై డ్రీమ్స్. అండ్ సపోజ్ మనం పెట్టుకున్న డ్రీమ్ కూడా, సో ఇట్ షుడ్ బి లైక్ ఇక్కడ మీరు చూడండి. సో పిక్చర్ లో ఒక దీపం వెలగాలి అంటే, సో దానికి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఆయిల్ లేకపోతే ఆ దీపం అనేది వెలగదు, రైట్? సేమ్ థింగ్. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. సో అందరూ డ్రీమ్స్ మంచిగా రాసుకుంటారు, లేదంటే పిక్చరైజ్ చేసుకుంటారు. సో ఒక గోల్ అంటే టార్గెట్ పెట్టుకుంటారు, సో వాటిని అచీవ్ చేయాలని అనుకుంటారు. బట్ కానీ సో దానికి కావాల్సిన యాక్షన్ మనం ఇవ్వకపోతే, ఆ డ్రీమ్ ని అచీవ్ చేయాల్సిన యాక్షన్ మన దగ్గర మనం పర్ఫార్మెన్స్ లో లేకపోతే, సో ఆ డ్రీమ్ ని ఎలా అచీవ్ చేయగలుగుతాం? 100% ఇంపాసిబుల్. సో మన డ్రీమ్స్ ని మనం అచీవ్ చేయాలంటే దానికి యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ డ్రీమ్ వితౌట్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ల్యాంప్ వితౌట్ ఆయిల్. సో మన ఒక దీపానికి ఆయిల్ లేకపోతే ఎలాగైతే ఉంటుందో, సో మన డ్రీమ్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు యాక్షన్ లేకపోతే అలాగే ఉంటది. సో యాక్షన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈ ప్రాసెస్ లో, సో మనం డ్రీమ్ ని అచీవ్ చేసే ప్రాసెస్ లో చాలా ఛాలెంజెస్ వస్తాయి, చాలా రిజెక్షన్స్ వస్తాయి. చాలా మంది బిజినెస్ మన డ్రీమ్స్ ని మనం రీచ్ అవ్వకుండా స్టాప్ చేయాలని ఎంతో మంది ట్రై చేస్తారు. బట్ దిస్ ఈజ్ నాట్ దేర్ డ్రీమ్. సో మనం పెట్టుకున్న డ్రీమ్స్ వాళ్ళవి కాదు, మన కోసం మనం అచీవ్ చేయడానికి, మన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి మనం పెట్టుకున్నాం. సో ఆ డ్రీమ్స్ గురించి వాళ్ళకి తెలియదు, మనకు మాత్రమే క్లారిటీ ఉంటుంది. సో వెన్ ఎవర్ వి గెట్ ద ఛాలెంజెస్, సో జస్ట్ ఫాలో యువర్ డ్రీమ్. సో మన డ్రీమ్స్ ని మనం ఫాలో అయితే 100% వి బికమ్ సక్సెస్ఫుల్. అండ్ సక్సెస్ అయిన తర్వాతనే సొసైటీ కూడా మనల్ని రికగ్నైజ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఫేవరెట్ వీడియో, రియలీ ఇన్స్పైరింగ్ వీడియో.
సో వన్ ఆఫ్ మై ఐడియల్ పర్సన్ ఈజ్ ఆల్సో మహేంద్ర సింగ్ ధోని. సో ఐ థింక్ సో ఎవ్రీబడి అంటే ఎంతమంది MS ధోని మూవీ చూశారు? సో ఇఫ్ యూ వాచ్ ద మూవీ యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ MS ధోని, మహేంద్ర సింగ్ ధోని. ఎస్. సో తన లైఫ్ స్టైల్ చూస్తే, సో తను ఈరోజు ఒక స్టార్ అవ్వడానికి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి, ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ అవ్వడానికి సో ఎన్నో ఛాలెంజెస్ తను ఫేస్ చేశాడు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి. అండ్ ఇన్ మిడిల్ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ వచ్చాయి అండ్ ఛాలెంజెస్ వచ్చాయి. అండ్ తన బిగ్గెస్ట్ రిజెక్షన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, బయట ఎక్కడ కూడా కాదు. సో ఆ మూవీలో మీరు చూస్తే ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటది. సో తన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఎయిదర్ సో టు ప్లే ద క్రికెట్ ఆర్ ఎల్స్ టు గో ఫర్ ద జాబ్. అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏం చెప్తారంటే సో క్విట్ ద క్రికెట్ అండ్ గో ఫర్ ద గవర్నమెంట్ జాబ్. బట్ సో ఒకవేళ వాళ్ళ ఫాదర్ డెసిషన్ కనుక తను తీసుకొని ఉండింటే, సో తన డ్రీమ్ ని ఫాలో అవ్వకుండా సో వాళ్ళ ఫాదర్ డెసిషన్ కనుక తను తీసుకొని ఉండింటే ఈ రోజు మహేంద్ర సింగ్ ధోనిని మనం ఇలా సక్సెస్ఫుల్ పర్సన్ లాగా చూసేవాళ్ళం కాదు. మేబీ మనం వెళ్ళే ట్రైన్ లో ఏదో ఒక ట్రైన్ లో తను కూడా మనకు కనపడేవాడేమో. సో he never compromised on his dream, just he followed the dream that he has. So this is why we have a story from Mahendra Singh Dhoni. So everybody ఈ రోజు కాల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో మనకు కూడా డ్రీమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ అసలు దేనికోసం మనం పనిచేస్తున్నాం, ఎందుకు మనం మన లైఫ్ ని లీడ్ చేస్తున్నాం, మీ లైఫ్ లో మీకున్న గోల్స్ ఏంటి, మీకున్న డ్రీమ్స్ ఏంటి, మీకున్న అంబిషన్స్ ఏంటి, మీకున్న ఎయిమ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్ అనే పేపర్. సో అంటిల్ వాటిని మనం విజువలైజ్ అండ్ పిక్చరైజ్ చేయకపోతే సో మనకు ఆ డ్రీమ్ ఏంటనేది ఒక క్లారిటీ ఉండదు. అండ్ వీ డోంట్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఆల్సో. సో అండ్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఇచ్చే టాస్క్ సో మేక్ యువర్ లిస్ట్ ఆఫ్ డ్రీమ్స్. సో మీ లైఫ్ లో మీకున్న డ్రీమ్స్ ఏంటి, మీకున్న గోల్స్ ఏంటి అండ్ వేటి కోసం మీరు చేస్తున్నారు. బికాజ్ నేనైతే కొన్ని థింగ్స్ నేను నా లైఫ్ లో డెఫినెట్ గా ఎందుకు నేను ఈ బిజినెస్ చేస్తున్నా, ఎందుకు నేను నా లైఫ్ కోసం వర్క్ చేస్తున్నా అనేది ఒక కొన్ని డ్రీమ్స్ ని మీ ముందుకు తీసుకొచ్చా. సో అలా యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ డ్రీమ్స్. సో మనం ఒక వస్తువు చూసినా, సపోజ్ ఇప్పుడు మీరు ఒక మాల్కి వెళ్తే సో డిఫరెంట్ థింగ్స్ కనబడతాయి, అన్ని కొనాలనిపిస్తుంది కానీ ఏది కొనలేం బికాస్ ప్రైస్ ట్యాగ్. ఒక రెస్టారెంట్కి వెళ్తే రైట్ సైడ్ మాత్రమే చూస్తాం తప్ప లెఫ్ట్ సైడ్ మాత్రం చూడం. రైట్ సైడ్ మెనూ మాత్రమే చూస్తాం, దట్ ఈస్ ప్రైస్ లిస్ట్. ఏది తక్కువ ఉంది, ఏది తక్కువ కనబడుతుంది. సో ఏ రోజైతే మనం నిజంగా ఒక ఫ్రీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తామో సో మనకు టైం ఫ్రీడమ్ ఉండాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. సో ఏది మనం కావాలనుకుంటే అది మనం అచీవ్ చేసే విధంగా ఉండాలి. బట్ ఫస్ట్ అచీవ్ చేయాలి అంటే దానికంటే ముందు ఫస్ట్ మనకు ఆ డ్రీమ్ ఏంటో మనకు తెలియాలి. సో లెట్స్ హ్యావ్ ద క్లారిటీ ఆన్ యువర్ డ్రీమ్స్. సో ఈ రోజు మీకు ఇచ్చే ఒక టాస్క్, సో మీకున్న డ్రీమ్స్ అన్ని యూ కెన్ లిస్ట్ అవుట్. అండ్ సో మోర్ దాన్ 100 డ్రీమ్స్ ఐ హావ్ లిస్టెడ్ బిఫోర్ ప్రిపేరింగ్ దిస్ PPT. సో రైట్ డౌన్ ఆల్ యువర్ డ్రీమ్స్. సో మీకు ఏమున్నా అది చిన్న థింగ్ అయినా సరే ప్రతి ఒక్కటి రాసుకోండి. లెట్స్ we work for the dreams. And ఈ రోజు ఇండస్ట్రీ is the only platform for a normal person to achieve all the dreams. అంటే ఇవన్నీ కూడా 1 year లో 2 years లో అవుతాయంటే కాదు, ఇన్ యువర్ లైఫ్ టైం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ యాక్షన్స్. సో మన యాక్షన్స్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ లిజనింగ్. అండ్ సారీ ఫర్ delay of taking time for another 8 minutes. So back to the host. No problem, Balaji. Like taken a wonderful session. ఒక వండర్ఫుల్ టాపిక్ ని చాలా వండర్ఫుల్ గా ప్లాన్ చేశారండి బాలాజీ. సో నాకైతే ఒక పాయింట్ బాగా నచ్చింది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి అందరికీ అంబానీ లాగా బతకాలని చెప్పి, అంబానీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని చెప్పి అందరికీ ఉంటుంది. అంబానీ కొడుకు ఆర్ కూతురు అవుదామని చెప్పి అందరికీ ఉంటుంది. కాకుంటే మన రియాలిటీ ప్రాక్టికల్ థింగ్ యాక్సెప్ట్ చేయాలండి. మనమైతే లేవు ఈ జన్మలో, అయితే అది కాలేదు మన లక్ ప్రకారంగా. బట్ అంబానీ లాగా మనం అయ్యే ఒక ఆపర్చునిటీ మన చేతిలో ఉందండి. కళలు కనడం ఆపేసి ఆ కళల కోసం నిద్రలేసి దానికోసం అచీవ్ చేయండి.
చాలా వండర్ఫుల్గా అబ్దుల్ కలాం మనకి అది చెప్పారు. ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. సో ఇప్పుడు మనం బాలాజీ ఎలా చెప్పారో లైక్ ఎలా ప్రయాణం చేశారని చెప్పి మనం పోలింగ్ చేస్తాం. రైట్, మీరు ప్రతి ఒక్కరు ఆ పోలింగ్ని యాక్సెప్ట్ చేయండి. మనకి ఇక్కడ ఫస్ట్ 1 స్టార్ టు 5 స్టార్ అని ఉంటుంది. సో 5 అనేది 5 స్టార్కి రిప్రజెంట్ చేస్తుంది, 4 స్టార్, 3 స్టార్ అట్లా. ఎవరీవన్ హ్యాస్ టు పోల్ ఇట్. అలానే లైక్ రేపు మీరు వచ్చే టైం కల్లా కూడా మీరు మీ డ్రీమ్స్ రాసుకొని మీరు ఇంకా రెడీగా ఉంటే ఇంకా చాలా బెస్ట్గా నెక్స్ట్ సెషన్స్ మీరు చాలా వండర్ఫుల్గా నేర్చుకుంటారు. మీకు ఇంకా అడాప్ట్ చేసుకొని చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే లైక్ మనకి మార్నింగ్ సెషన్స్ జరుగుతున్నాయి, అది జరిగేటప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే అది మీకు ఇంకా ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఊరినే వినేసి కామ్గా ఉంటే దాని నుంచి అంతగా ఏం రాదు. సో వండర్ఫుల్, లైక్ స్టిల్ 7 people more. We have more than 5 seconds time. So wonderful. You can see that like old results. ప్రతి ఒక్కరు డిసైడ్ అవ్వండి. ఈరోజు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒక 1 hour అయినా కానీ టైం వేస్ట్ తీసుకోండి. లైక్ ప్రెసెంట్ ఉన్న సొసైటీ లైక్ మీ ఇంటి సరౌండింగ్స్ అన్నిటిని పక్కన పెడేసి ఒక్క ప్లేస్లో కూర్చొని ఖాళీ ప్లేస్లో మీరు ఒక్కడే ఉన్నారనుకోండి, మీకోసం మీ లైఫ్లో ఏమేమి డ్రీమ్స్ కావాలి అని చెప్పి మీరు రాసుకోండి. ఈవెన్ నేనైతే ఒక డామ్ షీట్ చెప్తాను, మీరు రాసుకునేటప్పుడు కూడా మీకు 5 వస్తాయి, 6 వస్తాయి, 10 వస్తాయి, 15 వస్తాయి, దాని తర్వాత పెన్ ముందుకెళ్ళదు, నీకేం రాలేదని చెప్పి ఆగిపోకండి. డామ్ షూర్ కూర్చొని ఇంకా ఆలోచిస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఎన్ని ఉన్నాయి కానీ అన్నీ రాసుకొని దానికోసం మీరు కష్టపడడానికి రేపటి నుంచి రండి. రైట్, ఎందుకంటే సక్సెస్ఫుల్ పర్సన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత కాదు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యేది, స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి ఒక మైండ్ సెట్ వచ్చి వాళ్ళు స్టార్ట్ ముందుకేస్తారు కదా, అప్పుడే సక్సెస్ఫుల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో లైక్ వండర్ఫుల్ సెషన్ బై బాలాజీ. టుమారో వీ హ్యావ్ అనదర్ వండర్ఫుల్ సెషన్ ఫ్రమ్ అనదర్ వండర్ఫుల్ పర్సన్ ఇస్ మిస్టర్ సాయినాథ్. చూడొచ్చు, లైక్ వండర్ఫుల్ టాపిక్తో మనకి రేపు సాయినాథ్ సార్ వస్తున్నారు. సో రేపు మార్నింగ్ 6:45 కల్లా మన సెషన్ స్టార్ట్ అవుతుంది, అలాగే 7 కల్లా మనం సాయినాథ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు మిస్ అయిన వాళ్ళని కూడా రేపు లైక్ పిలవండి, లైక్ అటెండ్ అవ్వమని చెప్పండి, వాళ్ళకి ఇంకా బెటర్గా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ ది సెషన్స్. థ్యాంక్ యూ.